క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, స్నేహితులారా, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరోసారి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి మన ఆయుష్ను పొడిగించినందులకే దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. క్రీస్తు శిలువ శ్రమల ధ్యానముల్లో మరి ఒక దినాన్ని ప్రభువా మాకు అనుగ్రహించినందులకే మీకు వందనాలు. ఈ చదువుబడిన లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మాకు బోధించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపొస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ యొక్క మాట చూసినట్లయితే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగనని ఆయనను, అనగా యేసుక్రీస్తు ప్రభువుని మన కోసము పాపముగా చేసెను. సిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా, పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఆయన చనిపోయాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విషయంలో, లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరి విషయంలో రోమాపత్రిక తెలియజేది ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని కన్య గర్భమందు ఆయన ఈ యొక్క లోకంలోనికి వచ్చినట్లుగా మన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని మనం లేఖనాలు చదువుకుంటాం. ఆయనలో ఏ పాపము లేదు. అయితే మన పాపమంతా కూడా ఆయన మీద మోపాడు దేవుడు. ఎందుకు? దేవునికి నీతి అగునట్లుగా, దేవుని నీతి అగునట్లుగా మనం అందరము కూడా పాపముతో నిండిపోయినటువంటి వారమే. దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడింది. ఏ విధంగా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా. అందుకనే పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేసిన కారణం ఏంటంటే దేవుని నీతి అగునట్లుగా. ఎందుకంటే దేవుని యొక్క రైచియస్నెస్ యొక్క స్టాండర్డ్స్ హై లెవెల్లో ఉంటాయి. కాబట్టి ఆ యొక్క నీతిని మనం ఆపాదించుకోవాలి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరణం పొందాలా. అందుకని పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసినట్లుగా రాసి. అయితే ఆయన గురించినటువంటి చాలామంది సిలువ దగ్గర చాలామంది సాక్ష్యం ఇస్తారు, ఈయనలో ఏ పాపము లేదు, ఈయనలో ఏ పాపము లేదని. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో ఇస్కరియోతు యూదా ఆయన పశ్చాత్తాపడి సాక్ష్యం ఇస్తాడు. నేను నిరపరాధి రక్తమును మీకు అప్పగించాను, నిర్దోషమైనటువంటి రక్తమును, నేను నిరపరాధి రక్తమును మీకు అప్పగించానని ఇస్కరియోతు యూదా సాక్ష్యం ఇస్తాడు. పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, గడిచిన రాత్రి నేను మిక్కిలి బాధపడ్డాను కలలో ఉంటుంది. పిలాతు కూడా సాక్ష్యం ఇస్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆ తీర్పు చేసి ఒక నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమునకు నేను నిరపరాధిని అంటాడు. ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇస్తారు. అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు మోపిన నేరములు ఒక్కటి కూడా ఒకదానికి కూడా సరిపడలేదంట. మార్కు సువార్త 14:56వ వచనంలో ఉంటుంది. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు మోపిన నేరములు ఒకదానికి కూడా సరిపడలేదని అంటారు. మార్కు సువార్త 15:39వ వచనంలో ఆయనకు ఎదురుగా ఉన్నటువంటి శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణము విడుచుట చూచి, ఏ విధంగా ప్రాణం విడుచుట చూచి, ఈయన నిజముగా దేవుని కుమారుడు, లూకా సువార్త 23:47 అంటాడు. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు అంటాడు. సెలువులో రెండో దొంగ ఆ మొదటి దొంగతో అంటాడు, ఇది మనకైతే న్యాయమే, మనము చేసిన దానికి ప్రతిఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని అంటాడు. అలానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒకానొక సందర్భంలో చెప్తాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయవచ్చు ఆమె మీద. ఒక స్త్రీని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని ప్రభువు దగ్గర నిలబెట్టినప్పుడు ప్రభు ఇప్పుడు ఏం చేయాలి, ధర్మశాస్త్రమును బట్టి, మోషే ధర్మశాస్త్రమును బట్టి రాళ్లతో కొట్టి చంపాలి కదా, నీవేం చేయాలి, నీవేమి చెప్తావు అని అక్కడ ఉన్నటువంటి పరిచయాలు కొందరు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కొందరు ఆ వ్యభిచారం పట్టబడిన స్త్రీని యూదులు కొందరు తీసుకొని వచ్చి ప్రభు దగ్గర తీసుకొని వస్తే ఆయన అంటాడు, మీలో పాపము లేని వాడు మొట్టమొదటి రాయి వేయవచ్చు అన్నప్పుడు అందరూ కూడా విడిచి వెళ్ళినట్టుగా చూస్తారు. వారి వెంట ఒకరికొకరు అక్కడ రాళ్ళు పడివేసి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తాడు,
నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా అన్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఆయన మీద పాపం, ఎటువంటి పాపము స్థాపించబడినట్లుగా మనం చూడట్లేదు, కనుగొనలేము. ఎవరు కూడా ఆయన పాపి అనేటువంటి చెప్పలేకపోయారు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, ఈయన పాపులతోనూ సుంకరులతోనూ కలిసి తిరుగుతున్నాడు, ఈయన బోధకుడు కదా, ఈయన రబ్బీ కదా, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా, ఈయన పాపులతోనూ సుంకరులతోనూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాడు అంటే అనేక మంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆయనలో పాపము, ఎటువంటి పాపము లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఎన్ని సాక్ష్యాలు ముందు పెట్టాల్సి వస్తుంది. అయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4:15 ఈ విధంగా ఉంటుంది: మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములను మన వలనే శోధింపబడినను ఆయన ఏ పాపము లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన ఏ పాపము లేనివాడుగా ఉండేననేటువంటి వాక్యాన్ని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. అయితే ఎందుకు ఈ విధంగా ఆ పాపము లేనటువంటి ఆయనను దేవుడు మన కోసం పాపిగా చేశాడు? ఇంకా సెలవులో కనుక ప్రభు బలిగినట్టు 4 మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనేటువంటి మాటకు అర్థము సమాధానం లేదు. ప్రభుకి చేసినట్టు సెలవులో చేసిన 4వ మాట అది ఒక ప్రార్థన, దేవునితో ప్రార్థన. ఆ ప్రార్థనకు జవాబు లేదు, ప్రార్థనకు సమాధానం లేదు. అయితే కారణం ఏంటి? యెషయా గ్రంథము 53:6 చూస్తే మనకి ఈ మాటలు తెలియజేయబడతాయి. 53:6 నాలో ఉంటుంది: యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపినం. 53:8 ఉంటుంది: అతడు నా అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల క్రమమును బట్టి మొత్తబడెను అని ఉంటుంది. 53:9 నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. 10వ వచనంలో మాట్లాడతాడు: అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎందుకంటే ఈరోజు నేను దేవుని యందు నీతి అవ్వడానికి పాపము ఎరుగినటువంటి ఆయనను మన కోసం పాపముగా చేశాడు. మనందరి దోషమును, మనందరి పాపమును సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు మోశారు. సిలువలో మన పాపము క్షమించబడడానికి గల కారణము నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. నీతిమంతుడైనటువంటి, ఏ పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఆయన సిలువలో మరణించడం ద్వారా మన పాపమంతయు కూడా క్షమించబడింది. మనము దేవునికి నీతి అగినట్లుగా, దేవునితో సమాధాన పడినట్లుగా, దేవునితో మనము తిరిగి ఆ యొక్క సంబంధాన్ని పునరుద్ధరించినట్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగము సిలువలో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు నేను దేవునికి నీతిమంతులుగా జీవించడానికి, సమాధానంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి పాపము లేనటువంటి ఆయనను మన కోసం పాపంగా చేశాడు. మనందరి దోషమును దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప ఈ లోకంలో మనకి వేరే ఏ నామం వలన కూడా రక్షణ కలగదు. ఏ నామం వలన కూడా మనకు ఆయన చేసిన కార్యం తప్ప ఇక ఏ కార్యం వలన కూడా మనం పాపము క్షమించబడదు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన కోసం చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ ఇకనైనా మనం ప్రభు వైపు చూచి దేవునికి నీతి అగునట్లుగా, దేవుని ఎడల నీతిమంతులుగా మనం ఆపాదించబడినట్టు నీతిని మనం పట్టుకొని దేవుని సన్నిధిలో మనము నిందారహితులుగా జీవించాలని ప్రభు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మాటలు ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మా ప్రియులను దీవించి ఆశీర్వదించమని కృపలో వర్తింపచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Good morning.